వాళ్ళ కథ పెట్టి మన ముచ్చట చెప్తారు వాళ్ళు. ఎవరు నువ్వు కూర్చో రాదురా శ్రీదేవి నాటు వేసినవారా ఇంద్రసేనం వాళ్ళని అనుకున్నాడే డోలోడా పెళ్లి పెళ్లి చేసుకున్నది ప్రేమ విలాసానికి అడిగాను చూసిన అర్థాన్ని చూసిన బ్రహ్మకైనా కలుగు నిమ్మ తెగులు అన్నారే ఇలాగ ఆడు ఇంద్రశీలమారా బిడ్డ ఇంద్ర కనుకనే మాల మీద కూడినాటి కాపురం చేస్తారమ్మా ఆ బిడ్డకు ఈ గడియ తప్పితే సంతానం లేదనుకుంటా దేవుడు భగవంతుడు కళ్ళ చూసి ఒకసారి అస్తము చూపితే తల్లి గర్భాన చక్కని కొడుకు బలవాడి కట్టిండు కాదు రామా ఇంద్రవతికి గడియలు గడియలు ఇక్కడ కడతానియా మల్లాయి రాదు కళ్ళదు తిండమ్మా మా నాయన నా చెల్ల పెళ్లి ఖాయంగా నా చెల్ల పెళ్లి ఏమన్నాడు నాయన చెల్ల పెళ్లి రద్దు చేయమంటే నీతోని పని ఎందులో నువ్వు కూసరి కుక్క అన్నాడమ్మా మా చెల్లైతే అమ్మగారింటి వేయింది అత్తగారింటి వేయింది మా నాయననున్న మా అవ్వను కుక్క సాగు చేసినోడిని కావాలనే అవ్వా నన్ను ఎట్లా కుక్క అన్నాడో వాళ్ళిద్దరు నేను కుక్క సాగు చేయబోతే నా పేరు బల్లని రాదు కాదు బంగారు వేడలు సుడిలో వీళ్ళ ముందుగా చేయండమ్మా బాగ్యులు ఇట్రా ఇవాళ నీతో పని పట్టేది ఏమైంది ఓ సంబరం అంటే ఇల్లు కాలినంత సంబరం అనిపిస్తుంది నాకు ఓరు వారి ఇల్లు కాలితేనే ఇంటి పక్క పంటలు బియ్యం తెస్తారు బిందె పట్టుకొస్తారు నీళ్లు తెస్తారు అప్పాలు చేసుకొస్తారు బియ్యం బదులు ఇస్తారు నీకేమెరకరా కలబెట్టుకోండి ఇవాళ భాగ్య అయితే ఒక్క మనిషి చనిపోవడానికి ఎన్ని రోజులు అన్నం తినకుండా చచ్చిపోతారా ఇంకా నేను 75 కింటాల బియ్యం కొరకాల నేను 75 కింటాలు సంవత్సరానికి ఒక కింటలు తింటావా ఇవి ఇప్పుడు 20-30 ఉన్నావు అయితే గాని 41 కాదమ్మా 21 వరకు పానం పోవాలి పానం తీసుకుంటావు అంటాను నేను 21 11 రోజులకే 11 ఎక్కడ 6 రోజుల వరకే 6 ఎక్కడి 3 ఎక్కడిదే రోజున్నరకే ఒకటే రోజు వరకు పానం పోవాలి ఎవరిదో కాదు మా చెల్లె పెళ్లి ఖాయంగా మా నాయన నన్ను అన్నాడు నువ్వు కుక్క ఎవరు అన్నాడు నేను గింట బతికి నన్ను కుక్క అన్నాడా ఇంకా నన్ను వారం లేను పుణ్యం మా నాయన నన్ను ఎట్లా అన్నాడు కుక్క సాగు నేను కుక్క సాగు చేసేదాను రాడా కుక్క సాగు చేసేదాను అట్లా కొన్ని రోజులు అమ్మ నిజుడు అయ్యా నిజుడు గోదావరి కొట్టేవరే తిండమ్మా పొద్దున కానీ మాపనం పోయాలి మాపనం పోతే కానీ పొద్దున పోయాలి కాదు బాబా పోతారా వాళ్ళ సాగు మందరావు నా దగ్గర తీసుకురావే బాబో కొడలు అనుకున్నదే
భాగ్యవతి లేదని కాదనంటే నా భర్త కొడతాడు తిడతాడని పరమన్నం వండుకునేది అత్తమ్మ దగ్గరికి వచ్చింది. అత్త కృష్ణవతి రాజా ఇదే మీకు లాస్ట్ అన్నామని ఆ పరమన్నం తీసుకొచ్చి అత్తమామ పెట్టింది. మీ కొడుకు బల్లని వాళ్ళు మీకు అన్నం పెట్టకన్నాడు. సరిలేదు అన్నాడని మాట చెప్పినప్పుడు కట్టెకు విప్పి దాకితే కట్ట దక్కబోదు, మనిషి మనాది పెట్టుకుంటే మనిషి దక్కబోదు. అన్ని రోగాలకు మందు ఉంటది కానీ మనాది రోగానికి మందు ఉండదే. కన్న కొడుకని కింద నడితే మట్టి నడుతుంది, నా ఎదవీద నడక నేర్పుకుంటే కొడుక ఇలా కన్న కొడుకు కాలంతకుని మా ప్రాణం తీస్తారనుకుంటానవా నానా? అని భార్య భర్తలు చూడు కనుకనేమి రంది పెట్టుకున్నారు అన్నం మీద పురుగులు ముసలు కనుకనేమి భార్య భర్తలైనా కొడుక బల్లని రాజా నా కొడుక చేసినవురా నా కొడుక ఓ కొడుక బల్లని రాజా నువ్వు పుట్టినాడు మేము కొండంత సంబరపడ్డవు రా కొడుకు. కొడుకు పుట్టినాడు కొండంత సంబరపడ్డవు. నీ చేత బుక్కెడన్న పెడతావు మమ్మల్ని మంచాల వంటి నాడు మమ్మల్ని ఆదుకుంటావు అనుకున్నావు నానా. నారాయణుడా నారాయణ అవయ్య రాజులైనా రాజులైనా అన్న మీద ఆకలు ఆకలని భార్య భర్తలు ఆ కొడదోడు భాగ్యవతి చలిగండి రెచ్చిపోతాంటే ఆ చలిగండి రాగలేక భార్య భర్తలు విల్ల విల్ల పట్టుకుంటారమ్మా. మన కొడుకు రాజవేలే రాజు మనం పోయి 10 మందిలో పోయి మా కొడుకు అన్నం పెడతలేడంటే పరువు వేయిందని కన్నా పారమేంది విన్నరే బాబో. మన కొడుకుని 10 మందిలో పరువు వేయక మనం ఉండేందుకు లేకెందుకమ్మా, మన ప్రాణం వేయడం పర్వాలేదని భార్య భర్తలు చూడవమ్మా. కొడుక బల్లని రాజా నా కొడుక కన్నుల మీద నీకు నా కొడుక కన్నుల వల్ల కనికరం లేదా నాయనా, మా కన్న పెట్టదు అన్నవా నాయో. మా కొడుకు ఏ తోమనంతడు మాకు ముక్కడన్న పెడతాని భార్య భర్తలు వల్ల వల్ల ఎడుతున్నారమ్మా. అట్లా రోజులు కడతాంటే ఏడవక్ భార్య భర్తలు ఆయన ఏడవక్ ఎందుకు ఏడుస్తానవే ఏడవక్. నేను పువ్వు పెడతా కోడలు అని కొనుకొచ్చిన కోడలు అన్నం పెట్టకుంటే కన్న కొడుకు కదా. అయ్య అంటే లోకంలో దేవుడు, అవ్వ అంటే లోకంలో దేవత. దేవుడు దేవత మనకు కనబడతారేవా? అవ్వాయిని దేవుడు దేవత అనుకోవాలి. మీకు అవ్వాయి ఉంటుంది ఏర్పాటు కొడుకు బల్లని రాదు ఒక్కొక్క మాట తల్లిదండ్రికి ఆశ కలుగుతుంది. అవ్వ అన్నం తింటావా? అవ్వ అన్నం తినాలి కొడుక, అన్నం తినాలి. అన్నం మీద పురుగులు రా ముసలు అంటే అన్నం మీద పురుగులు ఆకలి అవుతుంది రానా. అయ్యా బతుకుంటే సత్తే సాన కలుసు, బతుకుంటే ఇంటి ముందర కుక్క కావాలి ఉంటారు. నాయన నువ్వు అన్నం తినాలి, అన్నం తిని నువ్వు గుంటు కొట్టబోదా కొడుక? ఇది గుంటు కొట్టే వయసు ఆరనాన్ని. నువ్వు అన్నం తిని నువ్వు నాగలుతున్నా పోదా కొడుక? నేను నాగలుతూ నిన్నాడు నువ్వు పుట్టినవారా? అన్నం తిని నువ్వు జమ్ము కొట్టబోతావా కొడుక? ఇప్పుడు నేను జమ్ము కొట్టే వయసు ఆరనాది. అవ్వ నువ్వు అన్నం తినాలి. అవ్వ నువ్వు పక్క పడతాను. అవ్వ అవ్వ నువ్వు అన్నం తిని నాటే పోతావే. అవ్వ నువ్వు అన్నం తిని నువ్వు కలవబోతావా? నువ్వు ఇప్పుడు అన్నం తిని మనతో పిల్లగంటావే. అయ్యో నా కన్న కొడక నాన్న కొడక బల్లని మహారాజా నీకు నా కొడక ఎంత కోపం వచ్చినా నా కొడక కొడక బల్లని రాజా ముఖ్యడన్న పెట్టి సాదుకోమంటారా కొడుకో? ఏ తల్లైనా ఏ తండ్రైనా 10 మంది కొడుకులను దాస్తారు, 10 మంది బిడ్డలు దాస్తారు కన్నోళ్ళు గాని
60 ఏళ్ళకి 70 ఏళ్ళకు చచ్చైనాక ఇద్దరు అవ్వయ్య రాజులను రాదు తనకు 10 మంది కొడుకులు నాకేం అక్కడ అనుకుంటారు నా కొడుకు ఆ 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఏ తల్లిదండ్రులైనా రాదుకుంటారు మరి ఈ పిల్లలతోటి నాకు పని అంటే మనం పెరిగి పెద్దోళ్ళు అవుతారా నానా భార్య భర్తలు చూడు విల్ల ఆకలు ఆకలి అంటే అంత దూరాన చూడు కొడుకు చలిగంది పోసినప్పుడే మడిమ గుంటలు వేసి నన్ను గుడ కుక్క అన్నవురా మిమ్మల కుక్క సాగు చేస్తారన్నప్పుడు ఆకలి మీద గుడుగులు ఇద్దరు భార్య భర్తలు చూడు కోటి పిల్లలు అల్లాడుకుంటనే అమ్మా ఆ కొడుకు పోసిన సరిగంది గాలి కట్టి భార్య భర్తలు చూడు కుక్కలు గదిగినట్టు గదుకుంటా ఇక విల్ల ప్రాణమైనా అంటే ఇవరిదాకా మా ఊరు మా అయ్య కొడుకు బిడ్డో అని బాగా కాకలు కాను తిర్రు అరే అన్నం తినక అలసిపోయి నిద్ర ఇట్లా వీరినారా నిద్రపట్ట బిడ్డిగా నాకు ఈ ఊళ్ళో అందరూ అనరాని మాటలు అంటారు అన్నం పెడితే అన్నం ఇప్పుడు నా బుద్ధి వస్తాను అన్నం పెడితే చెప్తాను కూడా రాదు నీకు ఇక ఇంత అన్నం పట్టుకున్నాడు ఇంత చేపల కూర వేసుకున్నాడు ఇక అయ్యంటే లోకంలో దేవుడు రా అవ్వంటే దేవత ఆయనలే నీకు కోడలు ఎడ్లీ చేసిందిలే ఇంకా దున్నపోతలు చేయలే ఒక ఎట్లనే చేసిందా ఇడ్లీ ఆహా ఇట్లా బావా లే నీకు ఉప్మా చేసింది ఉప్మా లే నువ్వు అన్నం తింటూ చక్కగా నవ్వత్తాది ఓ డోలడా ఓ తలపోడా ఒక వికెట్ అవుట్ అయిందిరా ఒక వికెట్ అవుట్ అయింది అవా నీకు కోడలు ఉప్మా చేసింది అవా ఇగోలే నీకు మంచిగా మంచి కూర నాకు ఆయన దిగురయ్యా భాగ్య భాగ్య ఇట్లా నేను బాకినందుకు అయితా ఈ మధ్యాహ్నం ఉన్నది అయితే గాని మా ఊరు మా మొత్తం అంటే సగం పోయి సగం ఉంటా ఎవరు పానం అయితే ఒక్కరు చచ్చిపోయారు ఇద్దరు చచ్చిపోయారు అంటారు గాడిది ఇద్దరు చచ్చిపోయారు ఇంత మంచిగా అన్నం తిందాం మనం ఇక కన్ను చల్లవాడే ఎప్పుడు మంచిగా అనిపిస్తారు కన్ను పెడగలిగా నీకు తెలియదు ఆనందం అవుతుంది అడుగు నిండా అన్నది తిన్నారు అయ్యా నీ పాలయ్యా అయ్యా మళ్ళా బుధవారం దాకా కథలు ఉన్నాయి కాదురా అయ్యా అయ్యా నీ పాలెట్లా మొగవెంత దక్కదనరా అయ్యో కాయదోడా మొహం గిట్టున్నది కాళ్ళని కర్రీ ఉండే వరకు మొత్తం ఏర్పడలేదు మొగ మొగను కాళ్ళ కాళ్ళ మొగల మొగ అంటాడు అడుగు తప్పిడ్రా అయ్యా చూడు చంపిడ్రా అయితే ఏమైంది అంటారా లేకపోతే లేదా అనుమానం వస్తుంది
నీ ముఖమెంత ముంగారమే అమ్మో అవ్వా శివుడు మొగలికి తగ్గుతా నువ్వు నీ కాళ్ళకు నేను పాలిసి పెట్టుకుంటాను కాదే అవ్వా అవ్వా నిన్ను దేవుడు అంత అంటే అమ్మో అవ్వా చక్కెరగాడు ఎంత అంటానే అవ్వా నేను అది ఏదో కొమ్మల కొద్ది నేను చెప్తాను రా అయ్యా ఏడు పైన ఏడు మల్ల అక్కనోడు సద్గుణవంతుడు రాజు కృష్ణ అయ్యా నువ్వు కాకర్ల బయటకు వచ్చేది కాదా నువ్వు ఏ కథ కాడికైనా అర్థం కాదమ్మా నా అవ్వ నీకే మాట చెప్పి చచ్చిపోయింది అమ్మా నా అమ్మ ఎవరో కారపొడి బాధలు ఇచ్చింది అమ్మో పైసలు ఎన్ని ఇచ్చింది అమ్మా వరుగారి కారపొడి 350 రూపాయలు అంటారా అయ్యా మాయనిగా అప్పులు ఇచ్చిండా అయ్యా ఎకరం ఏంది కాదు అయ్యో 20 గుంటలు ఉన్నాయి కూడా గట్టి మంది కొట్టాయ్యా ఉన్నదంతా పోతుందా అయ్యా అగలగల ఏడు పెడతాంటే కొడుకు తల్లి ప్రాణం పోతారు ఊళ్ళున్న మంది అందరు వచ్చారు అయ్యా వల్లని రాజా ఇక నీకెవరున్నారయ్యా నీ తోడబుట్టిన ఒక్కగాను ఒక చెల్లె నీ చెల్లె ఇంద్రవతి మీ చెల్లెకు మాత్రం ఎత్తే మీ చెల్లె మీరు ధర్మంగా దానం చేసుకోవచ్చున్నానా మీ చెల్లెకు మాత్రం ఏంది మీ అవ్వను మీ అయ్యను దానం చేయాలంటే ఎవరైనా చుట్టాలు ఉంటే బంధువులు ఉంటే మతలబు చేయరు అన్నాడు అయితే గాని మీ తోడబుట్టిన చెల్లె మతలబు చేస్తే అర్ధగంట సేపు వచ్చి ఎడుతుంది అయ్యా అంట నా చెల్లెవు మతలబు చేస్తా అయ్యవి సొమ్ములు ఎవలకు కొడుకు కాట అమ్మవి సొమ్ములు ఎవలకు బిడ్డ కాట అయ్య రేపు మాపో సత్తానికి ముడ్డిగోలు సన్న చేసుకోవద్దావా లంజ కొడుకు ముడ్డిగోలు సన్న చేసుకోవద్దా నా కోసం అయితే ఇప్పుడు మా చెల్లె మా అవ్వ మీద కూర్చుంటే కళ్ళు లేస్తే గల్లు ఉన్నాయి ఇప్పుడు దొంగముడి వస్తే ఉన్న సొమ్ములు పట్టుకొని పోతాయి అరే జనకక్కయ్య ఓ అయ్యా నాకు ఒక చెల్లె నా బావంటిగా అయితే అని నా చెల్లె మొదలు అయ్యాలి బిడ్డ నేను పోయేస్తానయ్యా బిడ్డ 2000 ఇస్తాను అందరు 500 ఇస్తే నువ్వు 2000 ఇస్తాను ఎందుకయ్యా అదే నీ ఊరిలో రాదు కాదురా 2000 ఇస్తా నీకు 2000 ఇస్తావా నా పేరు నువ్వు తలుసుకోవాలి ఓకేనయ్యా ఊళ్ళో పొంట బిడ్డ 2000 ఇస్తా కానీ నువ్వు తెల్లగాలి కాడ నా బ్యాగ్ ఉన్నావురా తెల్లగాలి కాడ ఖాతా అయిందయ్యా కడదామంటే వాళ్ళు ఇక మధుర ఎవరు చెప్తలేరు నాకు ఖర్చు కడదామంటే దొరుకుతలేవు బిడ్డ నీ ఖర్చు మొత్తం నేనే చూసుకుంటా అంతేనా మా అవ్వ చచ్చిపోయింది మా నాయన చచ్చిపోయిన ఖర్చు మొత్తం నేనే మాదన కరెక్ట్ ఇసొంటలు ఉంటే 10 ఇసొంటు ఊళ్ళో 10 మంది ఊరు బాగుపడుతుంది బిడ్డ నువ్వు 2000 పట్టుకొని తెల్లగాలు కడిగో బాగి కట్టుకో మంచిగా తెల్లగాలు 2 బాటిల్ తీసుకుని దాని సాయంత్రం 4 గంటల దాకా అనేది తాగి అటు పోకు మళ్ళీ ఇటే రా ఇక్కడికి రా మా చెల్లె మొదలు చెప్పద్దు ఇక్కడికి వచ్చినాక అప్పుడు ఇక దానం చేస్తానని ఇక మేము తయారు చేస్తా అంటే ఓ బల్లాని రాజా
నీ చెల్లె దగ్గర వేరా పోతున్నట వాళ్ళు కొడుకులో బిడ్డలను సురగాల దేవతల పూజలు వేయాలట ఇంటికాడ ఎవరు లేరయ్యా కానీ 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 నువ్వాను అప్పుడు దానం చేస్తారు ఉన్న సొమ్ములని నాకైతే నీకు 2000 రూపాయలు వస్తాయి నీకు బట్లు బాగున పోతుంది గడ్డి కాకుండా పోతుంది నాకైతే 2000 వస్తాయి అక్కడ తాగే కాడ ఖర్చు తీరుతుంది మందిలో ఏం చెప్పిండు 100 మందిలో ఏం చెప్పిండు నా చెల్లెకు మాత్రం చెప్పినాను 100 చెల్లె నా దేవత రావాల నా చెల్లె అని 10 మందిలో అన్నాడు 100 మందిని చెల్లెకు మాత్రం చెప్పు అన్నాడు సాటుకు వచ్చి ఈ మాట చెప్పిండు నీకు సాటుకు లంచం ఇస్తాను బిడ్డ నువ్వు పోయి తాళ్ళల్లో తాగి పండుకొని సాయంత్రం వరకు రమ్మన్నాడు లంచం తిన్నోడు ఆ తల్లకాడికి వచ్చి కలిపేడు ఆగిండు మావయ్య వచ్చినట్టు మీ అయ్యో ఎప్పుడు తస్తారా లంచ కొడుక నువ్వు అవయ్య కావాలని మొక్కున్నావు నేను మావయ్య ఎందుకు తస్తారా ఏం చేసిండు 4 ఏళ్ళకి తాళ్ళకాడ వండుకున్నాడు వచ్చిండు వచ్చే వరకు తయారు చేస్తారు అందరు డమ్మడమ్మ డబ్బులు నవ్వుతా అంటే ఓ అయ్యా బల్లం రాజా ఓ నా చెల్లి నా చెల్లి నా చెల్లి అత్తాను నా చెల్లి అత్తాను నా చెల్లి అత్తాను నానయ్యా చెల్లి అంటే ఎంత ఫేమస్ చూసి రాను బాబు తల్లాడుతాడు చెల్లె చెల్లె ఆలగూడు బాలగూడు అవుతాడు కాదు బాబు చెల్లె మీద ఎంత ప్రేమ ఏ అన్నకుండదు ఎంత నా ప్రేమ చెల్లి రాళ్ళ బాగుందా ఇక బాధపడతాంటే అయ్యా నువ్వు బాధపడితే ఏమొచ్చిందయ్యా పాపం ఒక్కొక్క పాపం నా బావ అంటే నాకు ఒక్క అన్నతో సమానం నాకు నీ చెల్లె నీ బావ సురగల దేవతల పూజ వేయరట వాళ్ళు రేపు వచ్చేది తెలియదు ఎల్లుండి వచ్చేది తెలియదు వారానికి వచ్చేది తెలియదు నెలకు వచ్చేది తెలియదు ఈ సచిన పేరు ఇంటి ముందు పెట్టుకుంటే మురుగు వాసన పట్ట మీరైనా చెప్తలేరు ఈ ఊరోళ్ళు 2000 రూపాయలు ఇచ్చి మతలావు చేస్తే నా చెల్లు నా బారాదా నువ్వు విన్నావా? నువ్వు విన్నావా నా చెల్లి వస్తుంది అక్కడికి వస్తుంది కాదయ్యా ఎన్నడ వచ్చేది తెలియదు అట వారానికి వాళ్ళు అయితే సాదుకున్న మీ అత్తమామ చెప్పొచ్చిన వీరసేనుకుని వీరలక్ష్మి చెప్పొచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తారు రమ్మని చెప్పిన ఏం చేద్దాం నా చెల్లెల కోసం ఫోటో అన్నది అత్తయ్య